మాకు సరిగా ప్లాట్లు అప్పచెప్పల, మాకు సరిగా కవుళ్ళు వేయాల. మధ్యలో జగన్ పరిపాలన వచ్చినప్పుడు ఆగం చేశారు. అది గుర్తు తెచ్చుకొని మీరు ఆలోచించుకో. ఇబ్బందులు పెడతారేమోననే ఆలోచనతో ఏమో. రెండో విడత అన్నారు, రెండో విడత తీసుకొని మరి తర్వాత ప్రభుత్వం మళ్ళీ తేడా మళ్ళీ మారిందనుకో, మళ్ళీ ఆ తనలే మీ ఆడ తినేవి. ఇంకా ప్యాకేజ్ కూడా ఎక్కువ అడుగుతున్నాను అంటారు. వాళ్ళకి 3 పంటలన్నీ 1450 ఇచ్చారు. మాది 3 బోర్లు ఉండే, అందరూ కరెంట్ బోర్లు ఉన్నాయి. ఇక్కడ 3 పంటలు పడేస్తాం. మాకు కూడా వాళ్ళకి ఇప్పుడు 10 సంవత్సరాల నాడు తీసుకున్న రాజధాని భూములే ఇంతవరకు అక్కడ పూర్తి స్థాయిలో డెవలప్ కాల. ప్రభుత్వాలు మారుతున్నాయి, విధానాలు మార్చుకుంటున్నారు, వాళ్ళకే న్యాయం జరగల. అనుకూలంగా ఉన్నారు, స్వచ్ఛందంగా అందరూ ఇస్తానికి ఇష్టంగానే ఉన్నారు. ఎవరు కూడా ఇష్టం లేకుండా లేదండి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. మన మెయిన్ పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది, క్యాపిటల్ డెవలప్ అవుతుందంటే ఎవరికైనా ఆశే కదా. అదేదో కాదు, త్వరగతిన కొంచెం వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ రేట్లు అన్నీ చూసి వాళ్ళకి లెక్కల గజాలు ఎట్లా ఇస్తారు మొత్తం సాల్వ్ చేస్తే ఎవరికైనా హ్యాపీ. ఇవ్వకుండా ఎవరుండరు వాస్తవానికి. డిమాండ్ అనేది లేదండి, కానీ అమరావతిని చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటుంది. రేపు ఫ్యూచర్లో ఎవరు వస్తారో, సపోజ్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఏదైనా వచ్చినా సరే దీని గురించి మరి దాని లైట్ తీసుకొని తను మళ్ళీ వేరే రూట్లో పోయారంటే, గతంలో రాజధాని రైతులు ఇబ్బంది పడ్డారు తెలిసిన విషయం కదా. మీరు టెంట్లు వేసుకుని ఏ రకంగా అయితే రోడ్ల మీద ఎంత ఇబ్బంది పడ్డారో ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ, అలాంటి సమస్య రాకుండా ఏదైనా కానీ అందరూ ఒక అనుకూలంగా పోయి డెవలప్ చేస్తానంటే ఎవరికైనా సంతోషమే. దీని గురించి ఇంకా ఇంకా ఇంక దీని గురించి అధికారిక ప్రకటన వచ్చి వాళ్ళు వచ్చి మరి నారాయణ గారు వీళ్ళు వచ్చి ఏం చెప్తారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి అది కరెక్టే అండి. వాస్తవానికి ఏంటంటే అది చేసి రోడ్లు డెవలప్ చేసి ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి అలాట్ చేసి ఇదిగో డెవలపింగ్ అని చూపిస్తే వీళ్ళకి కూడా ఇచ్చే కొందుకు మేము కూడా ఇస్తాను. వేరే ఊర్లు కూడా మేము 3వ విడత పోయినా కూడా వాళ్ళు చెప్తానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఇది కూడా ఆలోచించాలి. త్వరగతిన అది కంప్లీట్ చేసి ఇది కూడా దీనికి చేస్తే ఎటువంటి సమస్య ఉండదు మన మనిషిలో. అది కొంచెం ఆలోచన అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది నాకు 6 ఎకరాలు ఉంది, ఇస్తాము. 6 ఎకరాలు ఇచ్చేది. ప్యాకేజ్ ఎక్కువ కావాలని ఇట్లాగే ఉన్న డిమాండ్ చేయడం కానీ ఎట్లాంటి ఊరు మొత్తం మాట్లాడుకోవాలిగా. అందరు ఎట్లంటే అసలు మీటింగ్ పెట్టాలి, ఊళ్ళు పెట్టలేదుగా. పెట్టినాక అమరావతి రైతులు ఇప్పుడు 29 గ్రామాల రైతులు మా ఫ్లాట్లు ఎక్కడ ఎంతవరకు మాకు తెలియదు, ఇచ్చినాక వాటి వెళ్ళండి మిగతా ఊళ్ళకి వెళ్ళండి వాళ్ళు అడుగుతున్నారు. మరి అడుగుతారు కదా వాళ్ళు కూడా. దాని మీద ఏం చెప్తారు? వాళ్ళు చేసి వస్తే బాగుండేది, వాళ్ళు అక్కడ చేయలేదు కదా. ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా. మళ్ళీ ఇది ఇప్పుడు ఇస్తారో తెలియదుగా మాకు కూడా. అది మళ్ళీ అడివే, మళ్ళీ పుల్లు తిరిగి అడివే, అదే పరిస్థితి. అదే భయంతో ఉన్నారు కొంతమంది రైతులు, జనం అంతా అదే భయంతో ఉన్నారు. మరి ఆ భయం దృష్టిలో పెట్టుకుంటే మీరేం చెప్తారు? భూమి ఈటకి ఇష్టపడతారా, లేదా ప్రభుత్వం ఏం కోరుతారు? భూమి ఇవ్వాలంటే మీరేం కోరుతారు? మొంగలు అక్కడ చేసుకొని ఇక్కడ రమ్మని కోరుతున్నారు. అందరూ అదే అనుకుంటున్నారు. అక్కడ అయిపోయినాక ఇక్కడ రమ్మని కాదు, కావాలన్నారు కాబట్టి జనం కొంతమంది ఇస్తున్నారు. పనులు అయితే బాగానే జరుగుతున్నాయి, బ్రహ్మాండం బాగా జరుగుతున్నాయండి. దుమ్ము మామూలుగా దుమ్ము లేవుతుందా? బాగా జరుగుతుంది. నాకు తెలియదు, నాకు లేదు. ఇచ్చినా నాకు సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషమే. వ్యవసాయ కూలీలు ఉన్నారు, రైతులు ఉన్నారు. మీ ఊళ్ళో భూములను తీసుకుంటా ఉన్నారు. అక్కడ ఇచ్చిన రైతులేమో మా భూములే డెవలప్ చేయలేదు అంటున్నారు. మరి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ సంగతి తీసేయి. ఇప్పుడు మందడం, మలకాపురం 3 పంటలు పండే పొలం మాది. వారానికి వారం పడితేనే పండుద్ది మాది. అది ఒక్క తడ వారం కుడితే పండుద్ది ఆ పొలం. అటువంటి పొలం మరి మాది ఏంది అంటున్నారు వాళ్ళు. మరి ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దాకా వస్తున్నారు, అమరావతి దాకా పనికి. ఇక్కడ వాళ్ళు కోసూరు పోవాలి. సరే మా బొడ్డు అంటే కర్ర పట్టుకు పోయేది లేవు, ఏం లేదనుకో. మరి అది ఏదో కంపెనీలు వస్తే బాగానే ఉంటుంది. కంపెనీ లేకుండా డెవలప్ అంటే మరి ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. నాకు రైతు భరోసా నాకు పడలా, నాకు పడలా. నిరుడు కూడా పడ్డాయి, 7 పడలా. మంచిదని చెప్పమంటావా, చెడ్డదని చెప్పమంటావా? ఏది నువ్వు అర్థం చేసుకోక దాన్ని బట్టి. జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా? ఏ గవర్నమెంట్ ఎలా ఉంది? ప్రజలకు ఏది దగ్గర ఉంది? ఇక్కడ నీది ఏ కష్టం నాకు తెలియదు. కులగజ్జి పూర్తిగా అల్లుకొని ఉంది రాష్ట్రం మొత్తం.
నేను మాట్లాడానుకో ఆయన రెడ్డి కాబట్టి అటు మాట్లాడాడు అంటాడు, ఇంకొక అమ్మాయిని మాట్లాడితే అటు మాట్లాడు అంటాడు. మీ ఇష్టం వచ్చినట్టు మీరే ఛానల్లో ఇదే అభినవ్ భారత్ అనే ఛానల్ మాది. కొత్తది వచ్చిందా ఇప్పుడు? సరే, నా ఉద్దేశం అదండి, నాకు నష్టమే లేదు. మరి కొంతమంది సంకలాగేస్తున్నారు, కొంతమంది అదే లేదు మన పరిస్థితి ఏమిటి అంటున్నారు. అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇచ్చుకోండి. డెవలప్ అయ్యిద్ది అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు, నారాయణ గారు కావచ్చు, వీళ్ళందరూ తెలియజేస్తున్నారు. దానికి ఏం చెప్తారంటే మీరు? ఏం చెబుతావు? నాకు నిన్న ఎండ్రా అతను ఫోన్ చేశాడు, మా ఊరు అల్లుడు నారాయణ గారన్ను, పెమ్మసాని గారు, ఆయన కాదు ఎమ్మెల్యే, కోరపాటి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఒత్తిడి చేస్తున్నారు అన్నాడు. ఇస్తారా సత్తారా లేకపోతే లాక్కుంటారు. ఇప్పుడు ఆ ఏరియాలో మాదిగలు లంకలు చేసుకునేవి లాక్కెళ్తారు, ఏముండదు తీసుకొని అని 3 లక్షలకు 4 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. తర్వాత పట్టా భూములుగా మార్చేసి కోర్టులోకి అమ్మేశారు. ఆ మాట మేమంటే మెడ మీద పెట్టుకుతారు. ఎత్తే ఏది నేను పోయినకుంది అమ్మడం నీకు వినబుద్ధి అవుతుంది అన్నమాట. అది పెద్దనే కదా మరి. అది ఏదైనా డెవలప్ చేస్తే కాదంటానికి లేదు. ఏది ఇప్పుడు మామూలుగా అటు బాగా పండే పొలాలే వాళ్ళే అంటున్నారు కదా, సోదరి సంతా వాళ్ళు వాళ్ళే అంటున్నారు. మా మండలంలో 1200 ఓట్లు మా కులపోళ్ళు రెడ్లై మేరెడ్ని, మరి వాళ్ళే అంటున్నారు. మరి మేమేమి మాట్లాడతాం? అదిగాక నాకు పొలం లేనప్పుడు ఉంటే ఏముంది, లేకపోతే ఏముంది. అంటే కాదు, వ్యవసాయ కూలీలకు కావచ్చు, గ్రామం కూలీలకి కూలీలకు ఇబ్బంది. అంతా పని కూడా ఒక 50 మంది పోతున్నారు రాజ్యాంగంలో. ఏదో దూలాడుకొని ఏదో ఓడటానికి. మరి దాన్ని బట్టి ఇక్కడ మరి ఎటు పోవాలి? ఇక్కడ సరే మా సంగతి తీసే కుర్రోళ్ళు దాదాపు కోసూరు తగరాలి. ఇది కూడా తీసుకుంటే ఈ 7 ఊళ్ళు అంటున్నారు, 4 ఊళ్ళు అంటున్నారు. అసలు 3 ఊళ్ళు ఆపాడు తుళ్ళూరు మండలంలో. ఎందుకు ఆపాడు అయ్యగారు మనకు తెలియదు. 3 ఊళ్ళు కూడా మిక్సింగ్ ఊళ్ళు, హరిశ్చంద్రపురం, నాయుడు, కమ్మ. హరిశ్చంద్రపురం ఉంది, దీనిలో 2 విడతలో ఉంది. 2 విడతలో ఉంది. నేను తుళ్ళూరు మండలం సంగతి చెబుతున్నా. తుళ్ళూరు మండలంలో 3 ఊళ్ళు ఆపాడు. మొదటి విడత హరిశ్చంద్రపురం, నాయుడు, కమ్మ, వడ్డమాను, కమ్మ, రెడ్డి, పరిమి, రెడ్డి, కమ్మ. ఈ 3 ఊళ్ళు ఎందుకు ఆపారు అప్పుడు అయ్యగారు? మండలం మొత్తం లేవే అది వదిలేసావు నువ్వు. మరి 3 ఊళ్ళు ఇవ్వాలంటే 4 ఊళ్ళు అంటున్నారు, 7 ఊళ్ళు అంటున్నారు. ఇంకా పెరిగిద్దేమో తెలియదు. అది ఆయనకు అవసరాన్ని బట్టి కదా, అయ్యగారి అవసరాన్ని బట్టి సత్తిని పిల్ల అనొచ్చు. ఇప్పుడు మాగాళ్ళు ఇప్పుడు అమరావతి నుంచి వచ్చారు మీరు. మాగాళ్ళ యువతల గుంటూరు జిల్లా, మాగాళ్ళ అవతల పల్నాడు జిల్లా. మేము గుంటూరు జిల్లా వాళ్ళం. మరి రేపు మేము ఇచ్చి కూడా అదే బాధపడాలిగా కాదు, మేము కూడా అదే బాధపడాలిగా. అది మేము అనేది. ఇప్పుడు ఏదో ఎట్టో నష్టం లేకుండా మాకు పొలం దండం లేకుండా గొడ్డు పొడ్డు బతుకుతున్నాయి. రేపు తీసుకుంటే గొడ్డు పొడ్డు బతుకుతాను కూడా మాకు కూడా ఆధారం లేదు. మా పొడ్డు కిళ్ళకాలు కూర్చోవడం అదండి మాకు కావాల్సింది. తీసుకుంటే మేము ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే మేము ఏదో ఒకటి ఆధారం చూపిస్తాము, నెల కూలీ వ్యవసాయ కూలీలకి ఇచ్చి పెన్షన్ ఇస్తాం ఏదో చెప్తున్నాం. ఏది ఈ పింఛన్ ఏ మూల కబురు అండి? ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక రోగం వచ్చే రోగానికి చాలు 4000 పింఛన్ ఏ మూల కబురు? విద్య వైద్యం కూడా ఇస్తామంటున్నారు. అంటే ఆ గ్రామాల్లో ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తారని వాళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళకి మాకేమిస్తారండి? వాళ్ళకి ఇప్పుడు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు నడిపోయింది. వాళ్ళకే లేదు. మరి మాకు ఇంకా ఇస్తారని నమ్మకం ఉంది? అదే ల్యాండ్ పెయినింగ్ వస్తే ఉపయోగం ఉంది, ఉపయోగం లేదంటున్నారు రైతులు. మరి లేబర్ ఎట్ట బతకాలి పోలింగ్ తీసుకుంటే అనేది ఆలోచనలో ఉన్నారు. అది సంగతి. గతంలో తీసుకున్నటువంటి భూములు రైతులేమో మాకే ఎంతవరకు డెవలప్ చేయలేదు, డెవలప్ చేసి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు బలంగా వాయిస్ వినిపిస్తున్నారు. మా ఊరేమంటే అనంతరం తుళ్ళూరు రెవెన్యూ వాళ్ళు మాకు కూడా రేట్లు పెరగపోయినా కానీ మాకు రేట్లు 2 కోట్లు ఉన్నాయి ఇప్పుడు 2 కోట్లు ఉంది పూలింగ్ రాగతాలకి. అది మళ్ళీ దాంట్లో పర్సెంటేజ్ ఇవ్వాలి కదా గవర్నమెంట్కి.
ఆ, ఎందుకు పోలింగ్ రాపోయినా పర్వాలేదు అని అనుకుంటారు కొంతమంది. మా భూమి మాకు ఉంటుంది. ఆ, అట్లా కోసం అవసరమైతే అని అంటున్నారు.